హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్స్ అనాలిసిస్. సో ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే కొత్తగా వచ్చిన తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేసిండ్రు. అని మనం 6 గ్యారంటీలు అంటా ఉన్నాం. ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. 6 ప్రోగ్రామ్స్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ఏంటి, దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఈ వేస్లో ఇంట్రడ్యూస్ అవుతూ ఉంది, స్టెప్స్లో ఇంట్రడ్యూస్ అవుతా ఉంది, అన్నిటి గురించి మనం ఈ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, దీనికి వీళ్ళు తీసుకొచ్చిన పేరు ఏంటంటే అభయహస్తం అనే పేరుని వీళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి ఆ 6 గ్యారంటీలను వీళ్ళు అంటే అభయహస్తం అనే వర్డ్ వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. సో యూ షుడ్ రిమెంబర్ ది నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అభయహస్తం అనేది గుర్తుంచు. సో ఇక్కడ 6 గ్యారంటీలు ఏంటి, వాట్ ఆర్ ది 6 గ్యారంటీస్? 6 గ్యారంటీస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకు చూడొచ్చు, దట్ ఈస్ మహాలక్ష్మి స్కీమ్. రైట్, ఏం స్కీమ్? మహాలక్ష్మి స్కీమ్. అసలు ఈ 6 ప్రోగ్రాంలలో కూడా 6 గ్యారంటీలలో కూడా ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ ఏంటంటే ఈ మహాలక్ష్మి మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ మహాలక్ష్మి అనే ప్రోగ్రామ్ ఏదైతుందో రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఒక ఎగ్జామ్లో ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ ఆ మహాలక్ష్మి స్కీమ్లో వాళ్ళు ఏమని అనడం జరిగిందంటే, మహాలక్ష్మి స్కీమ్ పేరుని ఏమని ఇచ్చిందంటే శ్రీలక్ష్మి స్కీమ్ అనే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కరెక్ట్గా చూసుకోకుండా వెళ్తారో ఇంత చిన్న క్వశ్చన్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. సో ఫస్ట్ వన్ ఏంటిది, మహాలక్ష్మి స్కీమ్. సెకండ్ వన్ ఏంటిది, రైతు భరోసా. థర్డ్ వన్ యువ వికాసం. ఫోర్త్ వన్ ఇందిరమ్మ ఇండ్లు. ఫిఫ్త్ వన్ గృహ జ్యోతి. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ చేయూత. చాలా క్లియర్గా మనకు ఇమేజ్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇమేజెస్ని చూస్తే కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ని ఇక్కడ మనకు ఒక ఉమెన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. రైతు భరోసాని ఒక ఫార్మర్ని రిప్రజెంట్ చేయడం జరిగింది, ఒక పార పట్టుకొని. యువ వికాసం, ఇక్కడ మనకు యూత్ పీపుల్ కనిపిస్తూ ఉన్నారు, ఒక బ్యాగ్ ఒక ల్యాప్టాప్ పట్టుకొని, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందిరమ్మ ఇండ్లు, మనకి ఇక్కడ హౌస్ కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా రోజుల ముందు నుంచే తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే మనకు అది తెలుసు, ఇందిరమ్మ ఇండ్లు అనే ప్రోగ్రామ్. గృహజ్యోతి అంటే మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, బల్బ్ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ చేయూత ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్కి సంబంధించింది అండ్ హెల్త్కి సంబంధించింది, కాబట్టి ఒక పెద్ద అమ్మను. సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా చూసుకుంటూ వద్దాం. సో మహాలక్ష్మి స్కీమ్ అనే దాంట్లో ఏముంది అనేది మనకు చాలా క్లియర్గా తెలియాలి. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో, ఈ మహాలక్ష్మి స్కీమ్లో ఏం చేస్తున్నారంటే, ఒక 2500 రూపాయలు ఏవైతున్నాయో 2500 రూపీస్ విల్ బీ గివెన్ టు ద ఉమెన్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ప్రతి ఒక్క ఉమెన్ కా అంటే ఇట్ ఈస్ నాట్ గివెన్ ఫర్ ది ఎవ్రీ ఉమెన్. ఓకేనా? ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటాం కదా మనము, ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎవరికైతే ఉందో ఆ ఉమెన్కి మంత్లీ ఒక 2500 రూపీస్ అనేది. ఇంతకుముందు అట్లాంటి స్కీమ్ యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది. యంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అంటే యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్కి కూడా ఈ ప్రోగ్రామ్ కింద 2500 రూపీస్ ఇవ్వడం, హూ ఆర్ హ్యావింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆర్ హూ ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్. పేదవారికి 2,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పేదవాళ్ళైనా ఎవరైనా కూడా ఫ్రీ బస్సు సర్వీస్ ఒకటి కల్పించడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు, ఈ ఫ్రీ బస్సు సర్వీస్ అనేది ఇప్పుడు చాలా ఉమెన్ యూజ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఉమెన్ ఫ్రీ బస్ని యూజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎల్పిజి సిలిండర్ ఏదైతుందో అది 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మహాలక్ష్మి స్కీమ్ అనే దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, మనకి ఇక్కడ చూడొచ్చు, 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు ప్రతి నెలకి. ఓకేనా? తర్వాత ఫ్రీ బస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు మహాలక్ష్మి స్కీమ్. ఓకేనా? మహాలక్ష్మి స్కీమ్లో ఈ 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనకు రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించింది కాదు, ఏది సంబంధించింది కాదు అని ఇచ్చే అవకాశం ఉంది. సో 2500 ఫ్రీ బస్, 500 రూపీస్ సిలిండర్, ఇవి 3 గుర్తుంచుకోవాలి. సెకండ్ వన్ చూడండి, రైతు భరోసా. రైతు భరోసాకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఏం చేస్తున్నారంటే, ఇప్పటివరకు ఇప్పుడు 10,000 వస్తుంది కదా మనకు రైతు బంధు స్కీమ్లో భాగంగా, 10,000ని కాస్త 15,000కు చేయడం జరిగింది. 10,000ని కాస్త 15,000కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. యాక్చువల్లీ చాలా పెద్ద స్టెప్ అని చెప్పాలి. 10,000 ఇవ్వడమే కొంతవరకు గవర్నమెంట్కి భారమే, 15,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో, పాత గవర్నమెంట్
టెనెంట్స్కి ఇవ్వలేదు, కానీ ఇక్కడ టెనెంట్స్కి కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తారంట. టెనెంట్స్ అంటే మన కౌలుదారులు ఉంటారు కదా, కౌలుదారులకు కూడా 12,000 రూపాయలు. రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి ఎంత 15,000 రూపాయలు. తర్వాత మన కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000 రూపాయలు. తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తారు. దేనికంటే ప్యాడీ అంటే వరికి సంబంధించి ప్రతి సంవత్సరం 500 రూపాయలు బోనస్ అనేది కూడా ఇవ్వడం. సో అది రైతు భరోసాకు సంబంధించి. ఇప్పుడు యువ వికాసం గురించి మనం మాట్లాడినట్లయితే ఒక స్టూడెంట్ కార్డ్స్, ఎడ్యుకేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యా భరోసా కార్డ్ అంటున్నాం దాన్ని. ఈ విద్యా భరోసా కార్డ్ ఏదైతుందో ఒక 5 lakhs వరకు ఒక స్టూడెంట్స్కి 5 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ యువ వికాసం స్కీమ్. అండ్ ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది తీసుకొస్తారంట, ఓకేనా. ఇంటర్నేషనల్ స్కూల్స్ని తెలంగాణలో ఉన్న ప్రతి మండలంలో కూడా తీసుకొస్తాం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అవుతుంది. చాలా మేజర్ చేంజ్ అనేది చెప్పొచ్చు ఒకవేళ ఇట్లా నిజంగానే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలానికి కనుక వచ్చిన. సో చూడండి, అవర్ వెరీ ఓన్ ఫేవరెట్ ఇందిరమ్మ ఇండ్లు, ల్యాండ్ ఫర్ హౌస్, భూమి లేని వాళ్ళకు అంటే ఇల్లు కట్టుకోవడానికి భూమి లేని వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. 5 lakhs ఫర్ కన్స్ట్రక్షన్ దోస్ హూ డోంట్ హ్యావ్ ది ఓన్ హౌస్, అంటే ఎవరికైతే సొంత ఇల్లు లేదో, సొంత ఇల్లు లేని వాళ్ళకు భూమి ఇచ్చి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి. తర్వాత 250 square yards ఆఫ్ ల్యాండ్ ఫర్ ఆల్ యాక్టివిస్ట్ ఆఫ్ తెలంగాణ. మన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మన ఉద్యమకారులు ప్రతి ఒక్క ఉద్యమకారునికి కూడా ఒక 250 గజాల 250 square yards ఒక భూమిని ఉద్యమకారులకు ఇవ్వడం జరుగుతుంది అండర్ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం. సో 1, 2, 3, 4. సో 5వ చూసినట్లయితే గృహజ్యోతి. ఇక్కడ చూడండి, 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఓకేనా. ఎవ్రీ హౌస్ హోల్డ్ అంటే ఇక్కడ మోస్ట్లీ వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతుందో వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి మనకు గృహజ్యోతి అనే పథకం కింద ఏం చేస్తూ ఉన్నారంటే 200 యూనిట్ల వరకు కరెంట్ కనుక వాడుకున్నట్లయితే ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం. ఆల్రెడీ ఇది కూడా రావడం స్టార్ట్ అయింది, ఓకేనా. ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూస్తే చేయూత మనం ఇక్కడ చూసినట్లయితే 4,000 per month పెన్షన్ టు ద ఎల్డర్లీ, అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెన్షన్ని పెంచడం జరిగింది. పెన్షన్ ఒక 4,000 రూపాయలకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో, ఆరోగ్యశ్రీ అనేది మనకు చాలా చాలా ఫేమస్. ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 lakhs ఉంటుంటే దాని కెపాసిటీ 5 lakhs నుంచి ఇప్పుడు 10 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. 10 lakhs రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ 10 లక్షలకి పెంచడం జరిగింది. సో ఇవి 6 అనమాట. సో దీని గురించి మనం సపరేట్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక్క దాని గురించి ఎక్స్క్లూసివ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు అయితే ఈ పాయింట్స్ను గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రఫ్గా ఇవి గుర్తుంచుకోవచ్చు, ఇంకా డెప్త్గా పోతే ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ప్రతి దాంట్లో కూడా యాడ్ అవుతా ఉంది. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఈ 6 ప్రామిస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన 6 ప్రామిస్లను ఏమంటున్నామంటే అభయహస్తం అంటున్నాం. ఏమంటున్నాం? అభయహస్తం అని అనడం జరుగుతుంది. అభయహస్తం అనే పదం యూజ్ చేస్తా ఉన్నాం. ఈ లోగో ఏదైతుందో ఇక్కడ మనకు లోగో కనిపిస్తుంది. ఒక ప్రజాపాలన అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ పేరు ప్రజాపాలన. ఆ ప్రజాపాలన అనే మీటింగ్లో ఈ లోగోను రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ 6 అని కనిపిస్తుంది, 6 ఇక్కడ నంబర్ 6 కనిపిస్తుంది కాదు, నంబర్ 6 మీద మనకు అభయహస్తం అని రాస్తుంది. మేడం ఇందిరాగాంధీ ఉంది. ఇక్కడ చూడొచ్చు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత అండ్ రైతు భరోసా అనేది. ఈ లోగో ఏదైతుందో ఈ లోగోను 27th December రోజు రివీల్ చేయడం జరిగింది. 27th December 2020. తర్వాత ఈ మొత్తం ప్రోగ్రామ్స్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే 53,196 కోట్లు. 53,196 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం ఈ 6 పథకాలని 6 గ్యారంటీలను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, ఓకేనా. సో ఇక కమిటీని తీసుకొని రావడం జరిగింది. ఈ పాయింట్ అనేది మనకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ఒక కమిటీని తీసుకొని రావడం జరిగింది. ఏ కమిటీ అంటే ఈ 6 ప్రామిస్లను, ఈ 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీని తీసుకొని రావడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే మన ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఈ భట్టి విక్రమార్క గారు ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది కమిటీ. ఏ కమిటీ అంటే ఈ 6 గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావడానికి ఒక కమిటీని తీసుకొచ్చినాం. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే మన భట్టి విక్రమార్క గారు. దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరు అంటే మన శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఓకేనా. వీళ్ళిద్దరు కూడా దీంట్లో మెంబర్స్ ఉండడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ మొత్తంని కూడా ఒక 100 daysలో ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టార్గెట్ అనమాట. రైట్, సో ఇప్పుడు బేసిక్స్ గురించి మాట్లాడినాం. బేసిక్స్ గురించి మాట్లాడిన తర్వాత
మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడి, మహాలక్ష్మి స్కీమ్లో కూడా పర్టికులర్లీ ఈ ఫ్రీ బస్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ బస్ స్కీమ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత వేరే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 రూపీస్ 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఈ మహాలక్ష్మి అనే పథకం కింద బేసిక్గా ఈ మూడు బెనిఫిట్స్ పొందబోతా ఉన్నారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎప్పుడు యాక్టివేషన్లోకి వచ్చింది అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మహాలక్ష్మి అనే పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే డిసెంబర్ 7వ తారీఖు 2023. డిసెంబర్ 7వ తారీఖు 2023 రోజున ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఇది యాక్టివేట్ అవ్వడం జరిగింది. అంటే అమలులోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం ఫ్రీ బస్ స్కీమ్ గురించి మాట్లాడితే కొన్ని బేసిక్స్ ఉన్నాయి, వెరీ బేసిక్స్. డోంట్ నో ఎగ్జామ్లో అడుగుతారో ఇటువంటి అడుగురో తెలియదు, బట్ తెలుసుకొని పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా టిపికల్గా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి క్వశ్చన్ వచ్చేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీ బస్ స్కీమ్ని స్టార్ట్ చేసినప్పుడు మన లోవర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ వరకు వెళ్ళడం జరిగింది, అంబేద్కర్ విగ్రహం వరకు కూడా. అక్కడ యూజ్ చేసిన బస్ ఏంటిదంటే TS08Z0143. ఓకేనా, TS08Z0143 అనే బస్ని యూజ్ చేయడం జరిగింది. ఆ బస్లో ఫస్ట్ టికెట్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మన నిఖత్ జరీన్ బాక్సర్ ఎవరైతే ఉన్నారో, బాక్సర్ ఫ్రమ్ నిజామాబాద్కి చెందిన ఫేమస్ బాక్సర్ నిఖత్ జరీన్కి ఫస్ట్ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్రీ బస్ అనే దాంట్లో మనకందరికీ తెలుసు 0 టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మెన్కి నార్మల్గా మెన్ ఎక్కితే వాళ్ళకు రొటీన్గా టికెట్స్ ఇస్తారు, ఫైన్. కానీ ఉమెన్ ఎక్కితే టికెట్ ఇవ్వకుండా నార్మల్గా కూర్చోబెట్టడం అనేది ఉండదు. డెఫినెట్లీ దే షుడ్ ఆల్సో టేక్ ద టికెట్, దే షుడ్ షో దేర్ ఆధార్ కార్డ్. వాళ్ళ ఆధార్ కార్డ్ని చూపించి వాళ్ళ టికెట్ని తీసుకోవచ్చు. టికెట్ని తీసుకోవాలి కానీ దాని మీద 0 అని ప్రింట్ అయ్యి, దట్స్ ఇట్. కానీ టికెట్ లేకుండా ఉండకూడదు. ఫ్రీ బస్ అయినా కూడా ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డు కనుక చూపించలేని పరిస్థితులలో వాళ్ళని బస్సులోకి అలౌ చేయడం, అలౌ చేస్తారు కానీ పైసలు పెట్టి టికెట్ తీసుకోవాలి. అండ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ది ఉమెన్ ఆఫ్ తెలంగాణ. అంటే కేవలం తెలంగాణకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు చెందిన మహిళలు మాత్రమే ఈ పథకాన్ని వాడుకోగలుగుతారు. అదొకటి కూడా మనం గుర్తు, రైట్. ఆక్యుపెన్సీ లెవెల్ కనుక మనం చూసినట్లయితే ఇంతకుముందు ఆర్టీసీలో ఆక్యుపెన్సీ లెవెల్ అనేది కేవలం ఒక 25%, 35%గా కనిపిస్తుండే. కానీ ఇవాళ రోజున ఆక్యుపెన్సీ లెవెల్ అనేది చాలా బీభత్సంగా పెరిగి 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ లెవెల్ అనేది పెరిగిందని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటి వరకు March 4, 2024 కల్లా 24 కోట్ల ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ మహాలక్ష్మి పథకాన్ని యూజ్ చేసుకుని ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది చేయడం జరిగింది. సో బేసిక్స్ మనం మాట్లాడుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 7 డిసెంబర్ 2020. దీంట్లో ప్రయాణం చేయాలంటే ఏం కావాలంటే మనకు ఒక ఆధార్ కార్డు కావాలి. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన మహిళలకేనా అంటే అవును, కేవలం తెలంగాణకు సంబంధించిన మహిళలకు మాత్రమే కాదు, ట్రాన్స్జెండర్లకు కూడా. ఇది కూడా ఇంపార్టెంట్. పురుషులకు కాదు, మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు, అమ్మాయిలకు, ప్రతి ఒక్కరికి హూ ఆర్ ఫీమేల్ అందరికీ అండ్ ట్రాన్స్జెండర్స్కి కూడా మనకి మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది. అండ్ బస్ ఎక్కి ఖాళీగా కూర్చోవడం కాదు, ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి. ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 0 టికెట్ అని అంటాము. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టికెట్ ఎవరికి ఇచ్చినామంటే నిఖత్ జరీన్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, బస్ ఏంటిదంటే TS08Z0143 అనే బస్ని యూజ్ చేయడం జరిగింది మన లోవర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్. సో ఇవి బేసిక్స్ అన్నమాట. సో ఏంటి మరి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది. ఓకేనా, చాలామంది ఉమెన్ ఇంకా బయటకు వచ్చి దే కెన్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్సెస్ వర్క్ చేయడానికి. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది జనాలు ఉండొచ్చు, ఏం చేస్తావులే జాబ్, మళ్ళీ పోవడం రావడం డబ్బులు ఖర్చు, నువ్వు చేసే జాబ్కు నువ్వు చేసే 20,000 జీతానికి 4,500 బస్ ఛార్జీకి అవుతున్నాయి అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన సొసైటీలో. అటువంటి వాళ్ళు అటువంటి మాటలు యూజ్ చేయకుండా ఆడవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం జాబ్ చేసుకునేలాగా, ఎక్స్ప్లోర్ చేసేలాగా స్కీమ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. మహిళా సాధికారతను, ఉమెన్ ఎంపవర్మెంట్ను చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది మనకు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే ఆర్టీసీ బస్సులో ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కేవలం పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సు వరకే వర్తిస్తుంది. సూపర్ లగ్జరీ కానీ, డిలక్స్ కానీ, ఇందిరా గరుడ అటువంటి బస్సులలో ఇది వర్తించదు. కాబట్టి ఏం చేయాలంటే ఇంకా ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసెస్ని పెంచాలి.
ఎక్స్‌ప్రెస్‌లు, పల్లె వెలుగుల బస్సుల సర్వీసులు పెంచితే ఇంకా బాగా బెటర్‌గా యూజ్ చేసుకోవడం జరుగుతది. అండ్ మంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గనుక కల్పిస్తే ఇంకా జనాలు అంటే మంచి అవస్థాపన సౌకర్యాలు, మంచి రోడ్డు ఫెసిలిటీ, అన్ని ఊర్లకు బస్సులేయడం ఇట్లా బాగా చేసినట్లయితే ఇంకా ఆడవాళ్ళు ఇంకా బాగా యూజ్ చేసుకోవడం జరుగుతది. అండ్ బాగా వాళ్ళ సాధికారత పొందడం జరుగుతది. సో, ఇది మన ఫ్రీ బస్సు స్కీమ్. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ గూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ప్రతి నెల వుమెన్ 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ క్లాస్‌లో మనం మహాలక్ష్మి స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్‌లో మిగతా 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఆ 5 గ్యారంటీల గురించి కూడా ప్రతి ఒక్క దాని గురించి మనం చాలా క్రిస్టల్ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థాంక్ యూ సో మచ్.